అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్య అంతము లేనివాడు, సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారు మా యొక్క వరుడు. అంటే మరి అబ్బాయి యొక్క తాతగారు ఎవరు, తండ్రి గారు ఎవరు, ముత్తాత గారు ఎవరు అని అడిగారు. వాళ్ళు వెంటనే ఒప్పుకుంటారండి, పెళ్లికి వెంటనే ఒప్పుకోరు కదా. అడిగారు. అడిగితే కనీసం 7 తరాలు కాదు 3 తరాలు చూస్తామంటే అప్పుడు చెప్తున్నాడు, చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణే ప్రత్యబంభవతు ఆంగీరస భారహస్పత్య భారద్వాజత్రయార్షే ప్రవరాన్విత భారద్వాజోత్తరోద్భవాయ ఆదిత్య శర్మ నత్రే సూర్యనారాయణ యొక్క మునిమనమట్ట యజ్ఞనారాయణ శర్మణ పౌత్రాయ ఆదినారాయణ శర్మణ పౌత్రాయ అని చెప్పడం జరిగింది. ఆదినారాయణ శర్మ గారి మనవడు యజ్ఞనారాయణ శర్మ గారి కొడుకు అని చెప్తే వారు సంతోషించారు. ఆ తర్వాత మరి మీ అమ్మాయి యొక్క వధువు యొక్క గోత్ర ప్రవర్ చెప్పమని వారు అడగడం జరిగింది. అందుకొరకే వధువు యొక్క గోత్ర ప్రవర్ బ్రహ్మగారు చెప్తూ ఉన్నారు. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే శుభంభవతు కాశ్యపావత్సారనైత్రవత్రయార్షే ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీ మూల ప్రకృతి రూపిణీ అయోనిజాం చతుర్లోక భువనారీశ్వరీం సాక్షాత్ భూదేవి నామ్నీం కన్యా. మా దగ్గర ఉన్నటువంటి అమ్మాయి కాశ్యప గోత్రంలో జన్మించిన అమ్మాయి కశ్యప బ్రహ్మర్షి యొక్క సంకల్పతనయ అని చెప్పారట. అనంతరం సరే మంచిదే అని చెప్పి ఇక వివాహాన్ని నిశ్చయం చేసుకున్నారు. తాంబూలాలు ఇచ్చి వేసుకున్నారు. మరి ఆ రోజుల్లో వెంటనే కబుర్లు వివాహం నిశ్చయమైందని తెలియని పరిస్థితి, సమాచార లోపం వల్ల మరొకటి అనుకోండి ఇంకో ప్రక్కన కూడా పరమర ప్రక్కన కూడా వివాహం కుదిరిపోతుందిట. అంటే ఒక అమ్మాయిని చూసిరండి అయ్యా అంటే వీళ్ళు 2 అమ్మాయిలను వెతికి తీసుకొస్తున్నాట. రెండో ప్రక్కన కూడా పడమర దిక్కులు కూడా వివాహం కుదురుతుందిట. అక్కడ కూడా ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు వాళ్ళ యొక్క గోత్ర ప్రవర్ చెప్తూ ఉన్నారు. చతుస్సాగరవర్యంతం గో బ్రాహ్మణే శుభం భవతు భార్గవచ్చవనాప్లువాన ఔరవ 5 పంచార్షే ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీ మూల ప్రకృతి రూపిణి అయోనిజాం చతుర్లోక భువనారీశ్వరీ సాక్షాత్ భృగు మహర్షి సంకల్పతనై శ్రీదేవి నామ్నీం కన్యా. ఈ అమ్మాయి పేరు శ్రీదేవిట. ఈమె కూడా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశ అని చెప్తే అక్కడ కూడా వివాహాన్ని నిశ్చయం చేసుకున్నారు. ఇక ముహూర్తాలు పెట్టుకున్నారంటే ఏ రోజున పెట్టుకున్నారండి? ఇవాళ వివాహం జరుపుతున్నాం కాబట్టి ఈ రోజే ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో చైత్రమాసం సప్తమి ఈ యొక్క సోమవారం నాడు మధ్యాహ్నం 12:05 శుభముహూర్తంగా నిర్ణయించుకొని బయలుదేరి వాళ్ళందరూ కూడా తరలి ఆడపిండి వారందరూ కూడా స్వామివారి సన్నిధికి చేరుకున్నారట. వచ్చిన తర్వాత మొట్టమొదట ఇరుపక్షాలని కూర్చోబెట్టి వారి యొక్క గోత్ర ప్రవలు చెప్పారు కాబట్టి స్వామివారి యొక్క ఇక కళ్యాణోత్సవానికి ముఖ్య సుముహూర్త సమయాన్ని ఆసన్నం గావిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ఓం అథాంతవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య ప్రేమాణస్య మహాలోకमध्ये పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకమే వ్యక్తా వ్యక్తమహరహంగార పృథివ్యావస్తేజో వాయురాకాశాద్యావరుణేరావదేస్మాది బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఆధార శక్తి శ్రీవరాహ గోర్మాంతాక్ష పరిప్రతిష్ఠతే అతల వితల సుతల తలాతల రసాతల మహాతలవాదారాఖ్యస్య ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక భూలోక సత్యలోకానాం అధోభాగే మహానారాయమాన హరిరాజుజేజస్రాశ్రవణామణి మండల మండితే ఐరావత పుండరేక వామన కులాంధ్ర పుష్పదంత సార్వభౌముద ప్రదేకాఖ్యాత్రిగ్గజో ప్రదక్షతే దిక్తంతి శుండాదండోత్తంభిదే బాహ్యేంద్రవసావృతేనాంత సూర్యేంద్ర కిరణతేజసా ప్రకాశనేన లోకాలోకజనేన వలియతే లవణేక్షు సురాదర్భేన శుద్ధోనికా దత్తానోయ ప్రవృతే తతః సముద్రయోర్మధ్యదేశే ఇంద్రదేవగధేరదామ్రవర్ణకవస్త్యపున్నాగదౌమ్యగంధర్వాద్యరుణాఖ్యాతఖండాన దక్షిణ సహస్రయోజనాయామే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా వరే ద్వారకా సౌమ్యవదే వృక్షే నానాభక్తి క్షేత్ర మధ్యస్థిన్ కర్మ భూతలే భూమధ్యరేఖాయ పూర్వ దిగ్భాగే వింధ్యా గోదావరేణాది దక్షిణస్యేనమలయాద్యుత్తరే అనేక కోటి బ్రహ్మాండ గణగతావకాశస్య విరాట్ రూపితో భగవదాది దుర్జస్య ఆదినారాయణస్య సకల వేదనథే సకల జగత్సమష్ట పరార్థే పంచాశిరాది వర్షే ప్రథమ మాసే ప్రథమ పక్ష
पक्षे प्रथम दिवसे अहनिद्रियेयामे द्वितीय मुहूर्ते तत्र प्रथम घटिकायां स्वायं भवस्वारोजित उत्तम तामस नैवत दाक्षिषा केषण सुमनजप्यतेषु उत्तमे वैवस्वर मन्वन्तरे पुरोहोतनामधेयेन्द्र समये अष्टाविंशतितमे महायुगे कलियुगे बौद्धावतारे चान्द्रसावर्णिके गुरुसौराजमाने प्रभवादे षट्संवत्सराणां मध्ये स्वस्ति श्रीवराभवनाम संवत्सरे उत्तरायणे वसन्त ऋतौ चैत्रमासे शुक्लपक्षे सप्तम्यां शुभतिथौ अद्य सौम्यवादयुक्तायां शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे मङ्गलविशेषण विशिष्टायां शुभतिथौ అనుకున్న ప్రకారం చక్కగా సమయానికి విచ్చేసి 12:05 స్వామివారి యొక్క కన్యాదాన కార్యక్రమం జరిపి ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టబోతూ ఉన్నారు. శుభముహూర్త సమయం ఆసన్నమైంది కాబట్టి లేచి అందరికీ చూపించి భక్తులందరికీ స్వామివారికి కూడా చూపించి పాదుకల మీదే పెట్టడం మన దేవాలయం ఆచారం. ఇప్పుడే స్వామివారి యొక్క కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి మన మధుర మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బండారు నరసింహారావు గారికి స్వాగతం పలుకుతూ వారికి దేవస్థానం సిబ్బంది సరైన ఆసనం చూపించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువంతే గోత్రపతే ధ్రువంతే ఇంద్రత్యాగ్నిశ్చ రాష్ట్రం ధ్రువం ధ్రువం ఈ కన్యాదానం యొక్క ఫలితాన్ని మనకు ఈ చెప్పేటువంటి కార్యక్రమంలోనే చెప్పడం జరిగింది. ఏమని చెప్తున్నానండి? మమ ధర్మపత్ని సమేతోహం భార్యతో సహా దశపూర్వేషాం దశాపరేషాం అంటే 10 తరాలు ముందు 10 తరాలు వెనుక మద్వంశానాం మాతృవంశానాం తల్లిగారి వంశము తండ్రి గారి వంశం 2 వంశాలు కూడా నరకాద్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం. ఎందుకు చేస్తున్నారంటే ఈ తండ్రి కన్యాదానము అంటే ఇంతటి పుణ్యం కోరుకుంటున్నారు. ఉత్తగా అనేదో నిస్వార్థంగా చేస్తున్నట్టు లేదు. అందులో కూడా చాలా గొప్ప సంకల్పం ఉంది, కోరిక కూడా ఉంది. నాయన నీ కుమార్తెను సమర్పిస్తూ ఉన్నాను, కానీ దీని ద్వారా మా యొక్క కుటుంబాలు 10 తరాలు ముందు 10 తరాలు వెనక అందరూ కూడా ఉద్ధరింపబడాలి. ఎవరన్నా తెలుసో తెలియకో ఏదైనా పాపమో తప్పో చేస్తే
అవన్నీ కూడా మన్నించి వాళ్ళకి పుణ్యలోకాలను కల్పించు స్వామి అని చెప్పి కోరుతూ, అట్లాగే ఇంకా ఏం చెప్తున్నామండి, ఇప్పుడు మగపెళ్లి వారు అమ్మవారికి వస్త్రాన్ని సమర్పిస్తున్నాడు. ఓం ఇది వధు వస్త్రధారణే వినియోగ. ఓం వస్త్రం అభివస్త్రా శోషణాహన్యర్యావిధేను సుదుగా పూయమాన. గోవింద గోవింద. అట్లాగే దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం నరకాది ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాసితం. మరి ఇటువంటి ఈ పుణ్యకథలు ఎంత అంటే ఎవై సూర్యమండల పర్యంతం, ఎవై చంద్రమండల పర్యంతం, ఎవై నక్షత్ర మండల పర్యంతం. సూర్యచంద్రులు నక్షత్రాలు ఉన్నంత కాలం. అదే చూడండి, మనం ఏ వస్తువు కూడా దానికి ఒక లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, చాలా పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ సూర్యుడికి కాల పరిమితి లేదు. సూర్యచంద్రులు, భూమి, నక్షత్రాలు, ఆకాశాలు మాకు అంతటి పుణ్యం లభించాలని కోరుకుంటూ కన్యాదానం చేశారు. అలాగే అగ్నిష్టోమ అతిరాత్ర వాజపేయ పౌండరీకాది అశ్వమేధాది శతక్రతు ఫలమాప్త్యర్థం. పంచమహాయజ్ఞాలైనటువంటి అశ్వమేధము, అతిరాత్రము, వాజపేయము, పౌండరీకము వంటి మహాయజ్ఞాలన్నీ కూడా చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి పుణ్యాన్ని కూడా మాకు రావాలి అని చెప్పి కోరుకుంటూ ఈ నీకు కన్యను దానం చేస్తున్నామని చెప్పి స్వామివారికి కన్యాదానం చేశారట. అందుకే మన పెద్దవాళ్ళు అందరూ కూడా ఏం చెప్తారంటే, ప్రతి ఇంట్లో ఎంతమంది మగపిల్లలు ఉన్నప్పటికీ కూడా మహాలక్ష్మి లాంటి ఒక అమ్మాయి ఉండాలి. ఆ అమ్మాయి చిన్నప్పుడు కాళ్ళకు చిన్న పరికిణి వేసుకొని, కాళ్ళకు పట్టీలు పెట్టుకొని చక్కగా మహాలక్ష్మిలాగా ఇంట్లో నడయాడాలి. యుక్త వయస్కురాలై పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక సద్గుణ సంపన్నుడైనటువంటి వరుడికి ఇచ్చి వివాహం చేసి ఆ అమ్మాయిని ఆ ఇంటి మహాలక్ష్మిగా పంపాలిట. ఆ పంపినప్పుడే ఇందాక నేను చెప్పినటువంటి కాల పరిమితి లేని పుణ్యము, దశపూర్వేశాం దశాపరేషాం అని చెప్పినటువంటి 10 తరాలకు 10 తరాల పుణ్యం లభిస్తుందిట. అందుకే ఇదంతా చెప్పకుండా మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ప్రతి ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉండాలి, ఆడపిల్లని పెంచి పెద్ద చేయాలి, కన్యాదానం చేయాలి అని చెప్తారు. గోవింద. ఓం శ్రీమత్ పంకజ విస్తర హరిహర వాయుర్మహేంద్ర నర చంద్ర భాస్కర విత్తపాల ధర్మాధిప గోవర సురగురుశ్చింతామణి కౌస్తుభ స్వామి శక్తిధరశ్చలాంగధర కుర్వంతు వాం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. వాల్మీకి సనక సనందన ముని వ్యాసో భృగు జాబారిర్జమదగ్నిరత్తి కపిలో గార్గాంగిరో గౌతమా మాంధాతానౌష ప్రదీప సగరో వేణుర్దిలీపో నరో రామో ధర్మో సుతో యయాతి భరతో కుర్వంతు సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. గోవింద. ఇది మంత్రేణ కన్యయా విచ్వారో జపిత్వా అప్రాతృగ్నిం వరుణాపతిగ్నిం కామస్యై సమితస్సవః. ఇది కన్యా జపిర్నిరీక్షణే వినియోగః. గృహ్ణామి వేదో భగత్వాజ హస్తం మజాపత్యా జరదృష్టర్యథాసాః భగో అర్యమాసావితా పరం ధర్మహ్యంతా దుర్గారః పత్యాయ దేవాః తాంబోజం ఛపదా వామేరాయస్వయస్యాం వేదం మనస్యాః వందే జ్ఞానౌరోషధే విశ్వజాతే యస్యాం వసంతః ప్రహరావశేవం తుభ్యమగ్రే వర్యావహంసో
परिभ्यो जायान्दाग्ने प्रजया सह पुनः पत्नीमग्निराजादायुषा सह वर्चसा दीर्घायोरस्यायः पतिर्जीवादिशरदशतम् सोमः प्रथमो वेविदे गन्धर्वो वेविदौत्तारः तृतीयो अग्निस्ते वदिस्तुरेयस्ते मनुष्यजाः सोमो ददद्गन्धर्वाय गन्धर्वो दाददग्नये अयिञ्चावत्रांश्चादग्निर्मप्यमथो इमान् इहैव स्तम्मावयोष्टं विश्वमाजर्दष्टदम् क्रीडन्तौ वत्रैर्नत्र विर्मोदामानौ स्वे गृहे आनप्रजान् जानयतु प्रजापादिराजरसाय समानक्तर्यमान् अधर्मङ्गले पगलोकमावेदन्नो भवद्यपदे चन्दरुष्पदे अघोरजक्षरमादिज्ञेति शिवापशुभ्यस्मनः वर्चाः विरसोर्देवगास्यो नान्नो भवद्यपदे चन्दरुष्पदे इमान् गोविन्दमेढस्य पुत्रान् सुभगान् गृणो दशास्यां पुत्रादे शङ्करदे सम्राज्ञे सुदोरे भव सम्राज्ञे विश्वां भव ननान्दे सम्राज्ञे भव सम्राज्ञे अधेरे वृषभो समञ्जन्त विश्वे देवाः समाभो हृदयानिनौ सम्मादर्श्वागन्धाता समुदेष्ट्रे दधातुनौ जातवेदसे सुरवामसोमभरादे यतो निदहादिवेदः सततदुर्गाणि विश्वानादेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णान् तवसा ज्वलन्ते वैरोदने कर्मफले जुजुष्टाः देवीं शरणमहं प्रपत्ते सुतरसितरसे नमः अग्ने त्वं पारयानव्योऽस्मान् स्वस्तिभिरदुर्गाणि विश्वाः पुष्टवृक्षे बहुलानरूपे भवातो गायतनजागि संयोः विश्वार्णो दुर्गः जातवेदस्सन्धन्ननाभातुरितारिवर्षे त्रिवन्मनसा कृणानो अस्माकं बोध्यविता करोना प्रधानाजगुदहमान उग्रमग्निगं भवेम परमा सधस्थाद् सततदुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्राशगमेड्योद्धरेषु धनाच्चहोदानव्यस्य दत्से आग्ने तनुवं विप्रजस्वास्मभ्यङ्कसो भगवायजस्वा गोभिर्दुष्टमयजो निषक्तं तवेन्द्रविष्णोर्णदञ्जरेम पृष्ठमभिसम्पसारो वैष्णवे लोक इहमादयन्ता कात्यायनाय विद्महे कन्यकुमार धीमहि प्रचोदयात् माङ्गल्यगौर्यै नमः సమస్తోపచారాన్ని సమర్పయామి. మన దేవాలయం సాంప్రదాయం ప్రకారం స్వామివారి అమ్మవార్లకు మంగళ ధారణ కంటే ముందుగానే తలంబ్రాలు పాడడం అనేది మన ఆచారం, ఈ ఋగ్వేద సాంప్రదాయం. అందుకనే ముందుగానే స్వామివారికి అమ్మవార్లకు కూడా తలంబ్రాలు పోయడం జరుగుతూ ఉంది. పునః వయసావధానం స్థైర్యాదిస్తండులాను అభిగార్య ఏవం వరాం జలాం కన్యాం జలపరింధాయ కన్యాం ధారయతు బహుళేయం చాస్తు శాంతిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తు స్వస్తి శివం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధి ఇష్ట సంపదస్తు ఇత్యుక్త్యా వైరంగస్మాదాత్కామః స్వస్తి నో స్వస్తిరమణాః పూషా అసోరాధన స్వస్తిద్యా వా పృథివీ సోజేతునా స్వస్తయే వాయుముపప్రవామహే సోమం స్వస్తి భువానస్య నిష్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయాదిత్యాసో భవంతు నః దేవానో అత్యా స్వస్తయే
देवावन्द्रभव स्वस्तये स्वस्ति नो रुद्रत्वं मातः स्वस्ति पथ्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते गृहे
वत्से वष्टयेधे दत्तदन्तोऽन्वितत्रिवेगमज ओदबाहो प्रियस्तस्तं भजनिमारदां भजस्यारोपेगं कृष्णाख्येरन्दक्रवेगावो अस्य ब्रह्मधाना उदकं वदापोः माताग्रावदाभाभादहेत्यग्रे मनासां विदिग्मे युक्ता माता ते ध्वरदक्षिणायाधिष्ठति गर्भो वृदने स्कन्दः तिस्रो मातृस्त्रेन्द्रभ्रदेगा ऊर्ध्वस्तस्थवनेव वग्लामयन्ते राधाकारण्यहि दत्तराजवर्वर्तिचक्रं वरद्या मृतस्या पञ्चावारं वितरं दादाघागतं दिवाहुस्वरेर्भे पुरुषणम् पञ्चारे चक्रे वार्गर्तामाने तस्मिन्नाथस्तर्भवानानि विचक्रमदरं विवाहामृतोत्तानायां दशायुक्ता वाहन्ते आगञ्जानां दत्तधामाहुरे गञ्जडद्यमारुधाजो देवदायिते स्त्रियस्तनेस्तान् ओमे पुंसा पश्यादक्षण्वान्न विदेदनन्धः अवपरेण परेण वारेण परावत्सं बिभ्रादे गौरतस्थान् अवपरेण वितरयोस्यान् वेदावरेण वारेण ये अर्वाञ्जस्तान् मुमदाजाहुर्येवराञ्जस्तान् मो अर्वाजाहो राधो वर्णादविदासखा आजानमानं वृक्षं वरेजस्वयामे हिनो विश्वस्य भवानस्य गोपाः समाधेरस्माकमत्राविवेशा यस्मिन् वृक्षे मध्वरस्वर्णानि विशन्ते स्वादेनादि विश्वे यद्गायत्रे अधि गायत्रमाहे तन्त्रैष्टो भात्कात्रैष्टो भन्निरदक्षरा गायत्रेण प्रदेमिमेतैर्कवर्गेण सामत्रैष्टोभेन भागम् विगाधासिन्धुम् दिव्यस्तभायत्र सन्दरे गौर्यं पर्यावश्यत् उपक्वये दुर्गान्धेन वेदान् दुहस्तो गोधुपुतुलो हरे श्रेष्ठं समं सा पिता सा हिङ्करन्मदेवा सुभद्रे वसोनां वत्समिच्छन्ते मनाथाभ्यागात् महते सौभागाय ఇప్పటివరకు కూడా స్వామివారికి అమ్మవారికి కూడా రక్షాసూత్రం కట్టడం కోసం అర్చకుల యొక్క దంపతులు వాళ్ళందరూ కూడా ఆ యొక్క రక్షాసూత్రాన్ని తయారు చేసి ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి పక్షాన స్వామివారి పాదాలకు కట్టబోతూ ఉన్నారు. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ముఖ్యేయమామృతాద్. ఓం రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తయంత్రిలో వాద్యం ఓం స్వామివారి తాగించండి. సమానే
సుమందపుత్రగా ఉదవరన్నధిష్మర్చన అర్చన ప్రార్చన ఉత్తరీయాంతకు గణపతి స్మరణం వర్ధియాత్. వధూవరుల ఇద్దరి యొక్క కొంగుముడులను గణపతిని స్మరించుకుంటూ పవిత్రమైన ఒక్క అలాగే పసుపు కొమ్ము సువర్ణయుతాన్ని బంగారాన్ని కలిపి అక్కడ ముడివేసి ఇద్దరికి కూడా ఉత్తరీయ బంధం, ఇక జీవితంలో మీ యొక్క బంధం ఈ రోజు నుండి ప్రారంభమైంది అని సంకేతంగా తెలియపరుస్తూ స్వామివారికి ఉత్తరీయ బంధనాన్ని జరుపుతూ ఉన్నారు. ఓం సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానద్ సంకల్పమానం ప్రకల్పమానం ఉపకల్పమానం ఉపక్లుప్తం క్లుప్తం శ్రేయోవశేజాయత్ సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగస్తేజస్వానాదవగ్గస్తపన్నభిదపన్న రోదనా రాజమాన శోభన శోభమాన కళ్యాణః. ఓం సహస్రాశీర్షావరోజ సహస్రాక్ష సహస్రావాద్ కభూమిం విశ్వరో వర్తాద్యాదిష్టదశాంగులం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం జాతవేదో మహామహ. ఓం శ్రీ పద్మాదేవమేరంగాదమేర శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. దేవేదం సర్వం యద్భూతం యచ్చభవి ఉతామరాతత్వశేషా ఆరోగ్యదన్నేనాతిరోహాతి. తాం మహావహదాదవేదో లక్ష్మీమర్వగామినీ యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం వరుషానహం సువర్ణరత్నఖచితహేమ సింహాసనార్థమక్షతాని సమర్పయామి. ఆనస్య మహిమాతోజ్ఞాయాష్టపూరుషః పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దేవీ. అశ్వపూర్వామృతాధ్యాం హస్తినాథ ప్రబోధనే శ్రియం దేవే వహ్వయే శ్రేర్మా దేవేర్జుషతాం పాదయోః బాద్యం బాద్యం సమర్పయామి. భవదేత్పురుషః పాదోస్యః భవత్పునః తతో విశ్వం వ్యక్రామత్సాశనానశనేభిः. కాంసోస్మినాం హిరణ్యప్రాకారామార్ద్రాంజలం దేంద్రప్తాన్ దర్పయందేన్ పద్మే స్థిరాం పద్మవర్ణాన్ దామిహో వహ్వయే శ్రియం హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. ఆద్రాళయాజిత విరాజో అధిపూరుషః సజాతో అత్యరిచితపశ్చాద్భోగముఖో పురః. చంద్రాం ప్రమాదాయుషసాజ్వలం దయం శ్రియం లోకే రేవదుష్టామురారాం తాం పద్మనే మేం శృణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ముఖే ఆచమనీయమాచమనీయం సమర్పయామి. ఆదిత్యవర్ణే దోసోదజాతో వనస్పతిస్తవ వృక్షోऽथ బిల్వః తస్య ఫలాని దవసానంతమాయాంతరాజాతమాఖ్యా లక్ష్మీ శుద్ధోదకేన సమర్పయామి. ఆవోహిష్ఠామజవోస్కాన ఊర్ధ్యేదాధాతన మహిరణా ఆయుక్షాదే యోగశుభదామోరదస్తస్య మహాజయదేహనః ఉషదేరే మాతరః తస్మారంగమాభవ శిక్షయా ఆజన్మాథ ఆభో ఓదనయాథాజనః శుద్ధోదకేన సమర్పయామి. స్నానాంతరమాచమనీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉభయతమాన్ దేవసఖః కీర్తిశ్రవణనాథః ప్రాదుర్భూతోస్మినాష్ట్రే సంకీర్తిమర్థం దదాతు మే. శ్రీ పద్మాదేవమేలంగాత్మేన శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. చుత్తివాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాదయామ్యహం అభోజమసమర్థం చ సర్వాణ్యర్నదమే గృహాత్. ఉపవేదార్థమాభరణార్థం అక్షతాని పుష్పాణి సమర్పయామి. గంధద్వారాంతరాధనిశానిత్యపుష్టాంగరేషిణే ఈశ్వరేం సర్వభూతానాం తామిహో వహ్వయే శ్రియం దివ్యశ్రీపరవళగంధాని ధారయామి. హరిద్రాలిగంగమలే బ్రహ్మ సమర్పయామి. సుద్రవ్యాణి సమర్పయామి. మనసక్కామగోరమ్మాచ సత్యమహేమహే పశూనాం రోగమన్నస్మై శ్రీ శ్రేయసాయిషః పుష్పమాలికాని సమర్పయామి. పుష్పైశ్చ బోధయామి. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపదయే నమః. ఓం అనామయాయ నమః. ఓం అమృతాంశాయ నమః. ఓం
ओम जगद्वन्द्याय नमः ओम गोविंदाय नमः ओम शाश्वताय नमः ओम प्रभवे नमः ओम शेषाद्रिलयाय नमः ओम देवाय नमः ओम केशवाय नमः ओम मधुसूदनाय नमः ओम अमृताय नमः ओम माधवाय नमः ओम कृष्णाय नमः ओम श्रीहरये नमः ओम ज्ञानवञ्जनाय नमः ओम श्रीवत्सवक्षसे नमः ओम सर्वेशाय नमः ओम गोपालाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम गोपेश्वराय नमः ओम परस्मै ज्योतिषे नमः ओम वैकुण्ठपदये नमः ओम अव्ययाय नमः ओम सुधाधनवे नमः ओम यादवेन्द्राय नमः ओम नित्ययौवनरूपवदे नमः ओम चतुर्वेदात्मकाय नमः ओम विष्णवे नमः ओम अच्युताय नमः ओम पद्मेप्रियाय नमः ओम धरावदये नमः ओम सुरपदये नमः ओम निर्मलाय नमः ओम देवपूजिताय नमः ओम चक्रधराय नमः ओम चतुर्भुजाय नमः ओम त्रिधाम्ने नमः ओम त्रिगुणाश्रयाय नमः ओम निर्विकल्पाय नमः ओम निष्कलंकाय नमः ओम निरान्धकाय नमः ओम निरञ्जनाय नमः ओम विराभासाय नमः ओम नित्यतृप्ताय नमः ओम निर्गुणाय नमः ओम निरुपद्रवाय नमः ओम गदाधराय नमः ओम शाङ्गवाणये नमः ओम नन्दकिने नमः ओम शङ्खधारकाय नमः ओम अनेकमूर्तये नमः ओम अव्यक्ताय नमः ओम गणहस्ताय नमः ओम वरप्रदाय नमः ओम अनेकात्मने नमः ओम दीनबन्धवे नमः ओम आर्तलोकाभयप्रदाय नमः ओम आकाशनाय वरदाय नमः ओम योगिहृत्पद्ममन्दिराय नमः ओम दामोदराय नमः ओम जगत्पालाय नमः ओम पावग्रहाय नमः ओम भक्तवत्सलाय नमः ओम त्रिविक्रमाय नमः ओम शंशुमानाय नमः ओम जटामकुटशोभिताय नमः ओम शङ्खमध्योरसन्मन्युकिङ्किण्याटकरण्डकाय नमः ओम नीलमेघश्यामतनवे नमः ओम बिल्ववस्त्राचलप्रियाय नमः ओम जगद्व्यापने नमः ओम जगत्कर्तने नमः ओम जगत्साक्षिणे नमः ओम जगत्पदये नमः ओम चित्तदार्थप्रदाय नमः ओम जिष्णवे नमः ओम दासारहाय नमः ओम दशरूपवदे नमः ओम देवकीनन्दनाय नमः ओम शौरये नमः ओम हयग्रीवाय नमः ओम जनार्दनाय नमः ओम कन्याश्रवणधारेश्याय नमः ओम पीताम्बरधराय नमः ओम अनघाय नमः ओम वनमालिने नमः ओम पद्मनाभाय नमः ओम मृगयासक्तमानसाय नमः ओम अश्वारूढाय नमः ओम खड्गधारणे नमः ओम धनार्दनसमत्सुकाय नमः ओम घनसारलसन्मध्यकस्तूरतिलकोज्ज्वलाय नमः ओम सच्चिदानन्दरूपाय नमः ओम जगन्मङ्गलनायकाय नमः ओम यज्ञरूपाय नमः ओम यज्ञभोक्त्रे नमः ओम चिन्मयाय नमः ओम परमेश्वराय नमः ओम परमार्थप्रदायकाय नमः ओम शान्ताय नमः ओम श्रीमते नमः ओम दोर्दण्डविक्रमाय नमः ओम परात्पराय नमः ओम परस्मै ब्रह्मणे नमः ओम श्रीविभवे नमः ओम जगदीश्वराय नमः प्रकृत्यै नमः विकृत्यै नमः विद्याय नमः सर्वभूतहितप्रदाय नमः श्रद्धाय नमः विभूत्यै नमः सुरभ्यै नमः परमात्मिकाय नमः वाच्यै नमः पद्मालयाय नमः पद्माय नमः शुचये नमः स्वाहाय नमः स्वधाय नमः धन्याय नमः हिरण्याय नमः लक्ष्म्यै नमः नित्यपुष्टाय नमः विभावर्यै नमः आदित्य नमः दित्य नमः दीप्ताय नमः वसुधाय नमः वसुधारण्ये नमः कमलाय नमः कान्ताय नमः कामाक्ष्ये नमः क्रोधसम्भवाय नमः अनुग्रहपदाय नमः बुद्ध्याय नमः हरिवल्लभाय नमः अशोकाय नमः अमृताय नमः दीप्ताय नमः लोकशोकविनाशिन्ये नमः लोकशोकविनाशिन्ये नमः धर्मनिलयाय नमः करुणाय नमः लोकमात्रे नमः पद्मप्रियाय नमः पद्महस्ताय नमः पद्माक्षे नमः पद्मसुन्दर्ये नमः पद्मोद्भवाय नमः पद्ममुखे नमः पद्मनाभप्रियाय नमः पद्ममालाधराय नमः देव्ये नमः पद्मिन्ये नमः पद्मगन्धिन्ये नमः पुण्यगन्धाय नमः सुप्रसन्नाय नमः प्रसादामुख्ये नमः प्रभाय नमः चन्द्राय नमः चन्द्रसहोदर्ये नमः चतुर्भुजाय नमः चन्द्ररूपाय नमः शीतलाय नमः आह्लादजनन्ये नमः पुष्ये नमः दारिद्र्यनाशिन्ये नमः शिवाय नमः शिवकर्ये नमः सत्ये नमः विमलाय नमः विश्वजनन्ये नमः दारिद्र्यनाशिन्ये नमः प्रीतिपुष्करण्ये नमः शान्त्ये नमः शुक्लमाल्याम्बरधराय नमः श्रिये नमः बिल्वनिलयाय नमः परारूढाय नमः यशस्विन्ये नमः वसुन्धराय नमः उदाराङ्गाय नमः हरिण्ये नमः हेममालिन्ये नमः प्रधानकर्ये नमः विद्ये नमः प्रेणभौम्याय नमः शुभप्रदाय नमः भगवेश्वराय नमः नन्दाय नमः वरलक्ष्म्ये नमः वसुप्रदाय नमः शुभाय नमः हिरण्यप्राकाराय नमः समुद्रतनयाय नमः जयाय नमः मङ्गलदेव्ये नमः विष्णुभक्षस्थवत्सिदाय नमः विष्णुवत्ये नमः प्रसन्नाख्ये नमः नारायणसमासुदाय नमः दारिद्र्यध्वंसजे नमः सर्वपुत्रवारिण्ये नमः नवदुर्गाय नमः महाकार्ये नमः ब्रह्मविद्यशिवात्मिकाय नमः त्रिकालज्ञानसम्पन्नाय नमः भुवनेश्वर्ये नमः नानाविध परिमल पत्र पुष्पाणि समर्पयामि कर्तमेन प्रजाभूनामयुगं भवकर्तमा श्री
श्रियं वासय मे कुले मातरं बुद्धमालिनी ओम श्री पद्मावती नरवेरंगा समेत श्री वेंकटेश्वर स्वामी रूपोऽयं प्रतिरक्ष्यमान् श्री पद्मावती नरवेरंगा समेत श्री वेंकटेश्वर स्वामिने नमः सुवर्णधूपमाघ्रापयामि आपस्रदन्तस्नेग्धानि दिक्लेदवसमे गृहे निसदेवे मातरं श्रियं वासय मे कुले प्रेच्छामि देवाय परमात्मने प्रत्यक्ष देवं दर्शयामि धूपदीपान्तरमाचमनीयं समर्पयामि ॐ चन्द्रमानासोदारश्चक्षो सूर्यो अदायत భక్త మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి, స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అయిపోయి నివేదన జరుగుతుంది. హారతి మంత్రపుష్పం కాగానే భక్తులంతా కూడా స్వామివారి అన్నప్రసాద కేంద్రం అన్నపూర్ణ భవన్ దగ్గరికి వెళ్ళి అందరూ కూడా స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత కళ్యాణ మండపం నుంచి అక్కడ అన్నప్రసాద కేంద్రం దగ్గరికి అన్నపూర్ణ భవన్ దగ్గరికి వెళ్ళి అందరూ కూడా స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. నమో వెంకటేశాయ. ఓం దేవాయ